అబ్బాయి ఇంకా రాలేదే. అదే నేను చూస్తున్నాను. ఏం చేయాలి? చూస్తాడు. నేను లేకుండా పెళ్లి సంబంధం చూశారు. ఇప్పుడు పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చూస్తాడు. తొందరపడకు శాంతమ్మ. ఏమండి, నా మనసు బాగోలేదండి. అయ్యా, ముహూర్తం వేళైంది. మూడో పెళ్లి కంటే రాలేదే. మూడో పెళ్లి అంటే ఉంది ముఖం. భూపతి గారు, అబ్బాయి ఇంకా రాలేదు. ఏం చేద్దాం? బాబు గారు, ముహూర్తానికి వేళైంది. దయచేయండి బాబు గారు. మూడో పెళ్లి కొడుకు ఇంకా రాలేదు ఎలాగా అంటున్నారండి? అవునవును, ఏం చేస్తాం? వచ్చిన వాడితో కలుద్దాం. దయచేయండి బాబు గారు. వచ్చే నిక్షేపంలా కానివ్వండి, మేము వెళ్ళాం. అమ్మా అమ్మా, చూడండి అమ్మా. అంతే, చిన్నపిల్లకు పెళ్ళయ్యాక పెద్దదానికి పెళ్ళేమిటి? శాస్త్రం ఒప్పదు. శాస్త్రాలదే ఉందమ్మా. శాస్త్రాలు మనం రాసుకున్నవేగా. నేనొప్పను. నాకొక్కగా నొక్క బిడ్డ. ఈ ఒక్క పెళ్లి ఎందుకు కక్కుర్తిగా చేయాలి? నీకిష్టమైతే ఇవి ఆపండి, లేకుంటే మా సంబంధం వదులుకోండి. చూడండి అమ్మా, నాకు అవతల కోట్లతో వ్యాపారం. నా కోసమైనా ఒప్పుకోండి. అవునే అమ్మా, అవునమ్మా. సరే, మీరు ఒప్పుకోకపోతే నాకు కూడా ఈ సంబంధం అక్కర్లేదు. బాబు గారు తొందరపడకలేదు. అమ్మా, పీటల మీద పెళ్లి అవ్వడం నీకు ధర్మం కాదు. ఇది చేతులు కాదు, కాళ్ళు అమ్మా. బుచ్చబ్బాయి చెప్పు. అమ్మా, మీకెందుకు, మీరు ఒప్పుకోండి. ఈ ముహూర్తం వేళ దాటకుండానే మీ అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి పీట మీద కూర్చోబెట్టే బాధ్యత నాది. ఒప్పుకోండి. కానివ్వండి, ఈ పాపం నాకింత. సంతోషం అమ్మా. దయచేయండి, దయచేయండి, దయచేయండి బాబు గారు. బాబు గారు దయచేయండి. భజంత్రిలో మేళాలు. అమ్మగారు ఒక కంట తడి పెడుతున్నారు, ఒక కంట నవ్వుతున్నారు. నాకేం బాగలేదు. శ్రీనివాస, ఇక నీ లీలలు చాలించవయ్యా. కంచరా అలా పడుకో వాసు. నీకేమన్నా మర్చిపోయిందా? కోడలి మెళ్ళో తాళి కట్టేస్తున్నావా? నా కోడలు కాదు నాన్నగారు, మీ కోడల మెళ్ళలోనే కట్టాను. వాసు, అబ్బాయి, ఒరే సుబ్బిగా, మీవాడా? అవునరా పిచ్చిగా, మావాడేరా? అయితే ఈ రంగరాయి భూపతి మావాడే. ఎవరు? మీవాడా? మమ్మల్ని క్షమించండి. ఏదో పిల్లలం. చూడరా వచ్చి వచ్చి వచ్చి. నాన్న 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 నాన్న. మామగారు, మీరు ఏ లోకంలో ఉన్నా మమ్మల్ని క్షమించాలి. అల్లుడు, ఇన్ని కోట్ల ఆస్తి ఇట్టే వదిలి అట్టే తక్కపోయాడు. నేనా? అసలు కోట్లు వాడలు మేడలు ఎక్కడున్నాయా? అంతా నీ భ్రమ. గడ్డంతో వచ్చే గడ్డంతో పోయాయి. పోతేనే కోట్లు ఖరీదు చేసే కుర్రాళ్ళు. నన్ను మించిన గడువులు నా కళ్ళుయ్యారు అంతే. ఒరే సుబ్బిగా, నేను వయసులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ కోసం ఎన్నిసార్లు గొడవ దూకేంద్రా. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను. అలాంటి నన్ను కాజా తినిపించాడు నీ కొడుకు. మరి రై ఎవరున్నారా? అల్లుడు, పెద్దలుడు, ఈసారి నిజంగానే ఓడలు మేడలు సంపాదించాలి. రంగారావు, ఐఎమ్ సారీ, రంగరాయ భూపతి, స్కూల్ మాస్టర్ కొడుకుపోయినందుకు మాలాంటి ముసవాళ్ళందరికీ బాగా బుద్ధి చెప్పవయ్యా. కానీ నీకు మాత్రం ఉద్యోగం కామంతం చేసి పరస్తా. అమ్మాయిలు, మీకు మాత్రం ఆడపిల్లలే పుట్టాలి. వాళ్ళని మీ కళ్ళ ముందే ఇలాంటి గడుగాయలు ఎగరేసుకుపోవాలి. మంచి ఆశీర్వాదం చేశారా? ఏడి మావాడేడి? ఇదిగో బావగారికి నమస్కారం చేయి. అబ్బా మేనేజర్. ఒరే ప్రొడ్యూసర్, ఇక నుంచైనా బుద్ధిగా బ్రతుకు. నీకు నీలాంటి పుత్రుడు కాదు కాదు, నాలాంటి పుత్రుడు కలగాలి. అమ్మా శాంతమ్మ, వాళ్లకు వీళ్లకు అందరికీ తల్లివి నీవి. నీ చేతితో కలవి. ఇదిగో అక్షింతలంటే రోజు నువ్వు నా మీద వేసేవు కావు. పండు లాంటి పిల్లల్ని గని నిండు నూరేళ్లు సిరి సంపదలతో సౌభాగ్యంతో వచ్చింది.